ప్రజాసేవ, ప్రజా కార్యక్రమము ఒక మంచి కార్యక్రమం. ఇది ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ కన్వీనియన్స్ కాకుండా ఫస్ట్ ప్రాణాలు కోల్పోకుండా ఉంటది. ప్రాణాల కోసం అన్న మనం ఈ ప్రాజెక్టు తొందరగా ఖతం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈ రోజు ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు. కేతన్పల్లి ప్రజలందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలా, ఇప్పుడే చెప్తుండే పార్లమెంట్ లో ఇష్యూస్ రేజ్ చేస్తున్నామని చెప్పి. నేను పార్లమెంట్ ఎంటర్ అయిన మొదటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికెళ్ళి అందరు అడుగుతుంటారు, ఎవరు నువ్వు, ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీ, ఏంది కథ అని చెప్పి. ఫస్ట్ డేకి వెళ్ళి నేను పెద్దపల్లి అనగానే అరే ఉదర్ ఎక్ బోత్ బడే లీడర్ తే కాకా వెంకట స్వామి జీ బోల్కే అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా చాలా మంది సీనియర్స్ దగ్గర కూడా పోయి సాబ్ తెలంగాణ సే ఆయే అంటే ఫస్ట్ కాకా గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితము నోట్ స్కామ్ అప్పుడు ఏదైతే జరుగుతుండేనో అప్పుడు కాకా గారు పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ముందు అందరి ముందు ఓపెన్ ఛాలెంజ్ చేసి టోటల్ ప్రజాసేవకే ఉన్నా, నేను ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏం దొరకదు మీకు, మేము ప్రజల కోసమే మా జీవితం అంకితం చేస్తామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి అప్పుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి చాలా మంది గుర్తు చేసుకుంటుంటారు. మీరందరూ అట్లనే వివేక్ గారికి ఆశీర్వాదం ఇచ్చి అప్పుడు పార్లమెంట్ పంపించినప్పుడు మేము ఇప్పుడు రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారితో బయట ధర్నాలు చేస్తుంటామో అక్కడ పాత పార్లమెంట్ బ్లాక్ ముందు ఎంట్రన్స్ మెట్ల కాడ మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు. అప్పుడు తెలంగాణ కోసం 11 ఎంపీస్ వివేక్ గారితో పాటు 11 ఎంపీస్ ఏకమై అక్కడ జై తెలంగాణ అని చెప్పి నిన్న తక్కువ కాస్ట్ లో ఏదైనా మంచి సర్వీస్ ఉన్నదంటే అది రైల్వేస్ ఉన్నది. మీరు దీంట్లో స్టాప్స్ తక్కువ చేసి స్పీడ్ పెంచితే మంచిది కాదని చెప్పి ఆ రోజులలో నేను రైల్వే మినిస్టర్ గారిని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక కష్టమైన విషయం, ఎక్కువ స్టాప్స్ ఇక్కడ తేవడానికి. కానీ వంశీకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏది మన రామగుండం, మంచిర్యాలు, మందమరి, ఆర్కేపీ ఈ 4 చోట్ల కూడా మంచి స్టాప్స్ చేపించి, ఎందుకంటే ఇప్పుడు అజనీ ఎక్స్ప్రెస్ అక్కడ అవధులలో కూడా చేపించండి. సో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క 6 నెలల్లో అవుతుంది. సో మీ అందరికీ ఏదైతే ఇంతకు ముందు మనము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. నేను కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేసినప్పుడు అందరు ఇదే అన్నారు, సార్ మాకు సరిగా రోడ్ లేదు, మాకు సరిగా డ్రైన్స్ లేవు, మాకు ఈ ప్రాంతంలో మంచినీటి కరువు ఉంది అని చెప్పి అందరు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నేను అనుకున్నాను, అదే ఎందుకు కాలేదు, ఇక్కడ వెంచర్లు అయ్యేటప్పుడు రోడ్లు ఎందుకు కాలేదు, డ్రైన్స్ ఎందుకు కాలేదు అని చెప్పి నేను కొద్దిగా లోతుగా పోయినప్పుడు అప్పుడు పంచాయతీలో శాంక్షన్ చేసినారు. ఏదో ఒకటి కాలనీ కట్టడము, లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా మనోళ్ళే ఉన్నారు. అక్కడ ఏదేమైనా కానీ ఇక్కడ నిధులు పెట్టాలని చెప్పి